టికెట్ల వెనుక పెద్దల హస్తం, దందా గుట్టురట్. ఐపీఎల్ క్రికెట్ అభిమానుల గుండె మండుతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుండగా తెర వెనుక నడిచిన బ్లాక్ టికెట్ల మహాదందాను పోలీసులు బట్టబయలు చేశారు. 3 నిమిషాల్లో 39,000 టికెట్లు ఎలా మాయమయ్యాయో, అసలు గుట్టు ఏంటో ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ స్టేడియం వద్ద బహిరంగంగా బ్లాక్ టికెట్లు దందా సాగిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు రంగుల పద్మంగా పట్టుకున్నారు. సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మినట్లుగా ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను వేలాది రూపాయలకు విక్రయిస్తున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తదుపరి విచారణ నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ అరెస్టుతో బయటపడ్డ నిజాలు చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో అనుమానిస్తున్నట్లే డిస్ట్రిక్ట్ యాప్ లోనే అసలు మోసం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యాప్ ఓపెన్ చేసిన కేవలం 3 నిమిషాల్లోనే 39,000 టికెట్లు సోల్డ్ అవుట్ అంటూ బోర్డు పెట్టడం వెనుక ఈ బ్లాక్ టికెట్ల గ్యాంగే ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్య జనానికి సర్వర్ బిజీ అని చూపించి ఈ ముఠా మాత్రం ఒకేసారి బల్క్ గా వేలాది టికెట్లను కొట్టేసింది. అంతేకాదు ఎంతో ప్రతిష్టాత్మకమైన కాంప్లిమెంటరీ టికెట్లు కూడా పక్కదారి పట్టడం సంచలనంగా మారింది. విఐపీలు అధికారుల కోసం కేటాయించే ఈ ఉచిత పాసులు బ్లాక్ మార్కెట్ లోకి ఎలా చేరాయనే దానిపై ఇప్పుడు విచారణ ముమ్మరమైంది. ఇందులో క్రికెట్ అసోసియేషన్ అంతర్గత వ్యక్తుల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.